వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్, యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చాలా వరకు కూడా ఐకి సంబంధించి యోగాలో ఒక మంచి థెరపీలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. అవును. అంటే మన కంటిని ఇప్పుడు మనం చూస్తే చిన్న ఏజ్ లో కూడా ఐ సైట్ చాలా మంది చిన్నపిల్లలు కూడా గ్లాసెస్ పెడతా ఉన్నారు. అవును. సో అట్లా ఐకి సంబంధించి ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అదే విధంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన ఐకి ఒక పవర్ అనేది వస్తుంది. యాహ్! సో ఇక్కడ నేను మీకు 3 విషయాలు చెప్తానండి. Yeah. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిమ్‌కెళ్తారా? వెళ్తారు. ఏమేం చేస్తారు జిమ్‌లో? బైసెప్, ట్రైసెప్. రైట్. సో అంటే మీరు బాడీలో ఏదో ఒక పార్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్ట్రెంథెన్ చేయడానికి చేస్తారు. Yes. కానీ మీరు జిమ్ మొత్తం తిరగండి. ఎక్కడైనా ఐస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఉందా? లేదా? ఏది లేదు. లేదు. బట్ మన యోగాలో ఉందండి. Yeah. సో దానికంటే ముందు నేను చెప్పే ఎక్సర్సైజ్ చేస్తూ దాంతో పాటు మీరేం చేయాలంటే ఇది మునగాకండి. ప్రకృతిలో చాలా చాలా శ్రేష్టంగా ప్రకృతి మనకిచ్చిన వరం అండి. దీన్ని మనం వాడుకోవాలి. ఇప్పుడిప్పుడే దీనికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. Yeah. మీకు మార్కెట్‌లో ప్రామినెంట్‌గా దొరుకుతుందనమాట. Mm. కాకపోతే కొంచెం టేస్ట్ అనేది మిగతా లీఫీ వెజిటబుల్స్‌తో చూస్తే అంత యాక్సెప్టెన్సీగా ఉండదు. Yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలకూర తీసుకోండి. Mm. ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. Yeah. దీని టేస్ట్ కొంచెం డౌన్ ఉంటుంది. బట్ హెల్త్‌కి చాలా మంచిది. Antioxidants ఎగ్జాక్ట్‌లీ. రిచ్ ఇన్ విటమిన్ ఏ. Yeah. కాబట్టి మీరు దీన్ని మామూలుగా పప్పులో వేసుకోవచ్చు. Yes. పాలకూర పప్పు చేసుకుంటే మునగాకు పప్పు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు దీన్ని పౌడర్ చేసేసుకోండి. Mm. పౌడర్ చేసుకొని డైలీ తినేటప్పుడు అన్నంలో ఒక స్పూన్ వేసేసుకొని సరిపోతుంది. Okay. కర్రీలో కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఈ డైలీ యాక్టివిటీగా పెట్టుకోండి. ప్లస్ దాంతో పాటుగా ఇంకా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ బెడ్ నుంచి లేవగానే ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్? రైట్. సో ఇప్పటి నుంచి నేను చెప్పేది చేయండి. Okay. ఫస్ట్ లేవగానే ఏం చేస్తారంటే మీ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని Okay. సలైవా తీసుకోండి. Ah. సలైవా తీసుకొని ఆ సలైవాని ఇలా కళ్ళల్లో కాటుక పెట్టినట్టుగా పెట్టండి. Mm. 2 కళ్ళలో పెట్టి జస్ట్ ఆ ఐలిడ్స్‌ని రబ్ చేయండి. Okay. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రబ్ Vegetable చేయండి. చేసిన తర్వాత వచ్చిన first saliva. ఫస్ట్ సలైవా అంటే మీరు వాటర్ కానీ ఏమీ తాగకూడదు. Okay. మౌత్ వాష్ చేయకూడదు. Mm. వెరీ ఫస్ట్ సలైవా. Oh. రైట్. మీరు వాటర్ తాగి చేస్తే వేస్ట్ అవుతుంది. Mm. మీరు నీళ్లు పోసి జస్ట్ గార్గిల్ చేసి చేసినా వేస్ట్ అయిపోతుంది. Okay. సో అందుకే మీకు అడిగిన ఫస్ట్ వెరీ ఫస్ట్ స్టెప్. అందుకే బెడ్ నుంచి దిగొద్దు మీరు. మీరు బెడ్ నుంచి దిగారంటే ఏదో డీవియేషన్ వచ్చేస్తుంది. Mm. కొంతమంది బెడ్ కాఫీ తాగడం, బెడ్ టీ తాగడం అలాంటివి ఉంటాయి. అవి ఏమీ లేకుండా ఫస్ట్ బెడ్ నుంచి లేవగానే ఐస్ ఓపెన్ చేయగానే Mm. రైట్. సో ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఇలా జస్ట్ కాటుక పెట్టినట్టుగా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. Oh. ఇలా పెట్టేసి జస్ట్ ఇలా రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. లెఫ్ట్ ఐలో, రైట్ ఐలో రెండిట్లో కూడా చేసేసుకోండి. చేసేసుకుంటే ఇది ద బెస్ట్ రెమెడీ. ద Okay. బెస్ట్ రెమెడీ. నేచర్ మనకిచ్చిన ద బెస్ట్ రెమెడీ అని. Oh. సో ఒకటి ఒకటి ఏం సార్ అంటే అందులో ఉన్న పవర్ ఏంటి? మన సలైవాలో ఉన్న power అంటే ఏంటి? మనం నైట్ అంతా పడుకుంటాం కాబట్టి కొన్ని కెమికల్స్ అందులో సెక్రీట్ అవుతాయి. Okay. ఆ కెమికల్స్ ఈ ఐని ప్యూరిఫై చేస్తాయి. Oh. మీరు బయట మెడికల్ షాప్‌లో ఐ వాష్, ఐ డ్రాప్స్ అవన్నీ దొరుకుతాయి. అవన్నీ ఆర్టిఫిషియల్. Mm. ఇది న్యాచురల్. ఈ కంజంక్టివిటిస్ టైంలో కూడా వేసుకోవచ్చు. మంచి రెమెడీగా నేను చెప్తుంది డైలీ వేసుకోవచ్చు. Mm. సండే, మండే హాలిడే అంటే ఏం సంబంధం లేకుండా. అందుకే మీకు అడిగాను ఫస్ట్ లేవగానే ఏం పని చేస్తారు? Mm. బెడ్ మీద Visualize నుంచి చేస్తా ఉంటాం. అదే అందుకే అన్నాను. ఫస్ట్ మీరు బెడ్ నుంచి లేవక ముందే బెడ్ మీద కూర్చున్నప్పుడే 2 డ్రాప్స్ తీసుకొని కాటుక పెడతారు కదా లేడీస్, Yes. అట్లా లోపలిగా 2 డ్రాప్స్ పెట్టేసుకోండి. Oh. సో ఈ మునగాకు తినడం ఏ ఐ డ్రాప్స్ పని ఏమీ చేయవు. న్యాచురల్గా అంటే ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పెట్టుకున్న తర్వాత ఇంకో 2 డ్రాప్స్ తీసి ఒక ఇన్సెక్ట్‌ని వేయండి, అది ఇమీడియట్ చనిపోతుంది. ఓకే. అంత పవర్ఫుల్గా ఉంటుంది. దేని మీద? ఇన్సెక్ట్ ఏదైనా చీమ గాని ఏదైనా Ah. ఆ ఇన్సెక్ట్ మీద మీరు వేసి చూడండి, Okay. అది ఇమీడియట్ సెకండ్స్‌లో చనిపోతుంది. అంటే అంత పవర్ఫుల్ కెమికల్స్ మనలో తయారవుతాయి. Oh. దానికి హార్మ్‌ఫుల్, మనకి యూస్‌ఫుల్. చాలా వరకు మనం డాగ్స్ లో చూస్తే కుక్కల్లో కూడా గాయాలు మానడానికి తన నాలుకతోనే Exactly. వాటి మీద ఇట్లా చేస్తుంది. Exactly. ఆ సలైవ్ అనేది యాంటీ ఒక మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. మనకు వచ్చేసి ఈ విధంగా ఐకి ఉపయోగపడుతుంది. రైట్. సో మీకు 3 చెప్తాను చెప్పాను కదా. ఒకటి మునగాకు, రెండోది వచ్చేసి ఈ సలైవా పెట్టుకోండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ విధంగా అయితే బాడీలో మనం డిఫరెంట్ మూమెంట్స్ చేయడానికి ఆసనాస్ చేస్తుంటాము, అలాగే ఈ ఐ బాల్స్ కి కూడా మనం రిలాక్సేషన్ ఇవ్వడానికి ఎక్సర్సైజ్ చేస్తాము. సో మీరు నాతో పాటు కలిసి చేయండి. సో ఫస్ట్ వేరియేషన్ మీరు ఏం చేస్తారంటే ఐ బాల్స్ ఉన్నాయి కదా, ఐ బాల్స్ ని కంప్లీట్ కింద చూడండి ఫ్లోర్ కి. అంటే మీ తల మూవ్ చేయదు, తల కళ్ళు మూవ్ చేయదు, ఓన్లీ ఐ బాల్స్ మాత్రమే మూవ్ చేయాలి. కంప్లీట్ కింద చూడండి. ఓకే. అలాగే కంప్లీట్ పైకి చూడండి, తల మూవ్ చేయదు. సీలింగ్ చూడండి, మళ్ళీ కిందికి చూడండి, పైకి చూడండి, కిందికి చూడండి.
మీరు ఫీల్ అవుతున్నారా కండరాల్లో కదలికలు? yes, yes. రైట్. సో అంటే మనం ఏ విధంగా ఆసనాస్ చేస్తాము, బాడీని ట్విస్ట్ చేస్తాము, అలాగే ఇక్కడ ఐబాల్స్, మీ ప్రతి ఐబాల్‌కి చుట్టూ 6 మజిల్స్ ఉంటాయన్నమాట, సపోర్టింగ్ మజిల్స్. Okay. ఆ మజిల్స్ ఈ మూవ్‌మెంట్‌కి దోహదపడుతుంటాయి. సో ఆ మజిల్స్‌కి ఇది మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఫస్ట్ పేర్‌లో అప్ అండ్ డౌన్ తల మూవ్ చేయకుండా చేయాలి. సో ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? Yes, yes. యాహ్! ఇంతవరకు బాడీకి ఎక్సర్సైజ్ చేసాం కానీ కటింగ్ Right, చేయలేదు కాబట్టి right. కొంచెం లాగేస్తున్న ఫీలింగ్ వస్తుంది. యాహ్! మొదటిసారి చేస్తున్నారు కదా, మీకు Yes, అలాగే yes, ఉంటుంది. yes. సో మీరు రెగ్యులర్‌గా చేస్తూ వెళ్తుంటుంటే Hmm. మీకు అలవాటైంది. సో ఇది ఫస్ట్ పేర్ అండి. Okay. సెకండ్ పేర్‌లో మీరేం చేస్తారంటే ఎక్స్‌ట్రీమ్ రైట్ కంప్లీట్‌గా మీరు ఎంతవరకు చూడగలిగితే అంత. ఈ ఎక్స్‌ట్రీమ్ రైట్ తల మూవ్ చేయకూడదు. తల Okay. అలాగే సెంటర్‌లో పెట్టండి. ఇప్పుడు ఇలా చేయి పెట్టుకోండి. తల మూవ్ చేయదు. ఓకే. రైట్. అలాగే మళ్ళీ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్. 90 డిగ్రీస్, 120 డిగ్రీస్ ఎంత వెళ్ళగలిగితే అంత. సో లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. ఇలా ఇది సెకండ్ పేర్ అన్నమాట. ఇది ఒక 10 టైమ్స్ చేయండి. Okay. రైట్. చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం డయాగనల్‌గా వెళ్తాం. డయాగనల్‌గా అంటే ఎట్లా అంటే రైట్ హ్యాండ్ టాప్‌ని, రైట్ హ్యాండ్ టాప్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ బాటమ్. ఓకే. రైట్ టాప్, లెఫ్ట్ బాటమ్, రైట్ టాప్, లెఫ్ట్ బాటమ్, రైట్ టాప్, లెఫ్ట్ బాటమ్, టాప్, బాటమ్, టాప్, బాటమ్, టాప్, బాటమ్. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తాం. అంటే లెఫ్ట్ టాప్‌కి వెళ్తాం. Okay. లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్, లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్, లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్, left top, right, top, bottom, top, bottom, top, bottom. అంటే మీరు ఇమాజినరీగా మీ Yes. కళ్ళతో ఒక క్యాపిటల్ ఎక్స్ రాస్తున్నారు గాడ్. ఫ్రీగా ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ లో అయితే కొంచెం కంటికి Strain పెయిన్ అనిపిస్తుంది. వచ్చినట్టుగా Right. లాగేసినట్టుగా ఉంది. Right, right. కొంచెం యా. అంటే ఇమాజినరీగా ఒక క్యాపిటల్ ఎక్స్ రాస్తున్నారు, ఇంటూ మార్క్ రాస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ మనం రొటేషన్ చేస్తాం. రైట్. రొటేషన్లో ఫస్ట్ మనం క్లాక్ వైజ్ చేద్దాం. ఫస్ట్ బాటమ్కి వెళ్ళిపోండి. బాటమ్ నుంచి రైట్ సైడ్ నుంచి టాప్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ బాటమ్, రైట్, టాప్, లెఫ్ట్. ఇది కంటిన్యూ చేయండి. అంటే ఆ చుట్టూ ఉన్న మజిల్స్ని మనం రౌండ్గా సర్క్యులర్గా తిప్పుతున్నాం అనమాట. అంటే ఐబాల్ తిప్పుతూ దానికి Yes. అటాచ్డ్గా ఉన్న అన్ని మజిల్స్ అన్నిటిని కూడా మూవ్ చేస్తుంది. తల తిప్పకూడదు. తల కాన్స్టెంట్గా సెంటర్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇనీషియల్గా కనుక ఇబ్బంది అవుతే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే కింద కూర్చొని లేదా స్టూల్ మీద కూర్చొని గోడని తలకి ఫిక్స్ చేయండి. రైట్. గోడని తలకి ఫిక్స్ చేస్తూ అప్పుడు తల మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. రైట్. ఇప్పుడు ఈ రౌండ్ మనం క్లాక్ వైజ్ చేస్తాం. ఇప్పుడు సేమ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. ఫస్ట్ బాటమ్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, టాప్, రైట్. ఫాస్ట్గా చేయండి. కళ్ళు తిరుగుతున్నాం. స్టార్టింగ్లో ఉంటుంది. బట్ సో టోటల్గా ఇప్పుడు మీకు ఎన్ని పేర్స్ చెప్పాను? 4 పేర్స్ చెప్పాను. ఓకే. టాప్ బాటమ్ ఒకటి, లెఫ్ట్ రైట్ ఒకటి, డయాగనల్ ఒకటి చెప్పాను, సర్క్యులర్ ఒకటి చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ థంబ్ తీసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మీ 2 ఐబ్రోస్ మధ్యలో పెట్టండి. ఓకే. 2 ఐబ్రోస్ మధ్యలో పెట్టేసి రైట్. యా. ఇక్కడ నుంచి మీరు తల మాత్రం తిప్పొద్దు, మీ థంబ్ని తీసుకెళ్ళాలి. థంబ్తో పాటుగా మీ ఐ సైట్ కూడా వెళ్ళాలి, ఐ బాల్స్ కూడా వెళ్ళాలి. స్లోగా వెళ్ళండి. స్లోగా ఎంత మ్యాక్సిమం వెళ్ళగలిగితే అంత మ్యాక్సిమం తీసుకెళ్ళండి. తల ఇక్కడే సెంటర్లో ఉంటుంది. ఓన్లీ మీ ఐ బాల్స్ మాత్రమే వెళ్తాయి. మళ్ళీ అలాగే స్లోగా తీసుకోండి. వన్స్ అగైన్ స్లోగా. జిమ్ లో బాడీ కండలు పెంచేదానికంటే కూడా కొంచెం కష్టంగానే ఉంది. చాలా కష్టంగా ఉంది. కొంచెం కాదు, చాలా కష్టంగా ఉంది. మీకు ఇలాంటి ఎక్సర్సైజ్ ఇక్కడ దొరకవండి.
మీరు ఎంత స్లోగా తీసుకెళ్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, షోల్డర్ బయటికి వెళ్ళండి. Right. మీరు అబ్జర్వ్ చేశారా, దీంతో పాటు చేతి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. Yes, yes, yes. Right. ఇది ఒక బలమైన వస్తువుని పట్టుకొని మనం లాగినట్టుగా Exactly. ఉంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఎంత స్లోగా చేస్తే ఇంకా అంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. చూడండి, మీ బొటన వేలు నుండి మీ షోల్డర్ వరకు మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. చూసారా? ఇంకా వెళ్ళండి, స్ట్రెచింగ్, బ్యాక్ స్ట్రెచ్. తల 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 సెంటర్లో పెట్టండి. తల తీసుకెళ్ళదు, కేవలం మీ చూపు మాత్రమే తీసుకెళ్ళాలి. రైట్. సిమిలర్గా ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ చేద్దాం. రైట్. ఇప్పుడు రెండు చేతులు పెట్టండి. లెఫ్ట్ ఇది లెఫ్ట్కి, రైట్ ఇది రైట్కి, సేమ్ ఐస్ కరెస్పాండెంట్గా మూవ్ అవ్వాలి. రైట్ ఐ రైట్ సైడ్, లెఫ్ట్ ఐ లెఫ్ట్ సైడ్. అది ఎట్లా సార్? ఫస్ట్ లో నాకు ఇవి చేయించారంటే ఒక కన్ను ఒక సైడ్, ఇంకో కన్ను ఇంకో సైడ్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఇనిషియల్గా మీరు వన్ హ్యాండ్ చేయండి. స్టార్టింగ్ లో కాబట్టి కొంచెం పెయిన్ లాగా ఉంది. Yeah. ఫస్ట్ చేసిన ఎక్సర్సైజ్ వల్ల కొంచెం ఫస్ట్ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒకేసారి మరి అయితే ప్రెజర్ పెట్టకుండా నిదానంగా సార్ చెప్పినట్లుగా ఫాలో అయితే కూడా ఎగ్జాక్ట్లీ. సో ఇది ఐ జిమ్. Yes, yes. సో మీకు ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, థ్రెడ్ వీల్ కానీ వెయిట్స్ కానీ ఏమీ అక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, మామూలుగా రిలాక్స్గా కూర్చొని చేస్తే సరిపోతుంది కదా. సో దీనివల్ల కూడా అంటే నేను చెప్పినట్టుగా సలైవా పెట్టుకోవడం ఒకటి, ప్లస్ మునగాకు తినడం ఒకటి, ప్లస్ ఎక్సర్సైజ్ చేయండి. మీ క్రమం తప్పకుండా 30 days చేస్తే ఖచ్చితంగా మీకు 30 daysలో రిజల్ట్ వస్తుంది. మీరే నా కామెంట్స్లో మీ ఉన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసేస్తారు. ఎగ్జాక్ట్గా అంటే గ్రాడ్యువల్గా పవర్ అనేది తగ్గుతుంది, వాళ్ళ స్పెక్స్ పవర్ అనేది తగ్గుతుంది. సో మీరు ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్, జిమ్ కెళ్ళి కేవలం కండలు పెంచితే మాత్రం సరిపోదు, కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అయితే ఉండాలని చెప్పేసి సార్ అయితే చెప్తా ఉన్నారు. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి.